హీరో కృష్ణతో మాయదారి మల్లిగాడు చిత్రం తరువాత దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు గారు తీసిన సినిమా గాజుల కిష్టయ్య. 1975లో వచ్చిన ఈ సినిమాలో ఒక పాత్రకు సూర్యకాంతమ్మను అనుకున్నారు ఆదుర్తి. పాత్ర ఏమిటో వివరించి డేట్స్ చెప్పడానికి కో డైరెక్టర్ని, పారితోషికం మాట్లాడడానికి నిర్మాతల్లో ఒకరైన ప్రసాద్ ఆవిడ ఇంటికి వెళ్ళారు. కథ వినిపించడానికి కో డైరెక్టర్ ప్రయత్నిస్తుంటే సూర్యకాంతమ్మ ఆయన్ని వారించి, నాయన సుబ్బారావు గారి సినిమా కథ ఏమిటో విని నేను వేషం ఒప్పుకోవడమా, ఇది ఎక్కడైనా ఉందా, ఆయన నాకు ఫోన్ చేసి గెస్ట్ వేషం ఉంది వెయ్యి అని చెప్పారు. నేను సరేనన్నాను, అంతే, ఎన్ని రోజులు కావాలి, ఎప్పుడెప్పుడు రావాలో చెప్పు చాలు అని కో డైరెక్టర్ చెప్పిన డేట్స్ నోట్ చేసుకున్నారు సూర్యకాంతమ్మ. పారితోషికంతో చెబితే అంటూ చెక్కు బుక్ తీశారు నిర్మాత ప్రసాద్. ఏమిటి పారితోషికం, అడ్వాన్స్ మాట్లాడేంత వాళ్ళ మీరు? అవన్నీ మీకు అనవసరం, గెస్ట్ అన్నారు సుబ్బారావు గారు, అవన్నీ నేను ఆయన చూసుకుంటాం, మీరు కాఫీ తాగి వెళ్ళండి నాయన అన్నారు సూర్యకాంతమ్మ. ఆ రోజుల్లో నిర్మాతలు నటీనటుల మధ్య అంతటి ఆత్మీయత, అనుబంధాలు ఉండేవి.